హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను 150 గ్రామ్స్ ప్లెయిన్ నూడిల్స్ తీసుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్లో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. వాటర్ని బాగా మరిగించాలి. ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ ఉడికేటప్పుడు ముద్దగా అవ్వకుండా ఉంటాయి. వాటర్ మరుగుతున్నప్పుడు నూడిల్స్ని మనం వాటర్లో వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ నూడిల్స్ని మరీ మెత్తగా ఉడకనివ్వకుండా చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వడబుట్టలో ఈ నూడిల్స్ని వేసుకుని చల్లటి నీరు పోసుకోవాలి. చల్లటి నీరు పోసుకోవడం వల్ల ఒకదానికొకటి నూడిల్స్ అంటుకోకుండా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా బీట్ చేసుకున్న 5 కోడిగుడ్లని మనం ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెమ్మదిగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న సైజు ముక్కలుగా అంతా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో మనం 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ ముక్కలు కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ కారం కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలుపుకున్నాక పావు స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపి పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలుపుకున్నాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పావు స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. పావు స్పూన్ సోయా సాస్, పావు స్పూన్ రెడ్ చిల్లీ సాస్, పావు స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, పావు స్పూన్ టమాటా సాస్ని కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. చిటికెడు టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ఉడకపెట్టుకున్న నూడిల్స్ని కూడా వేసుకొని అంతా అడుగు నుండి అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడ ముక్కలు కానీ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.